ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చుట్టూ నేర ప్రపంచం కంటికి రెప్పలా కాపాడుకునే అంగరక్షకులు శత్రు దుర్భేద్యమైన ప్రదేశంలో ఉండే డెన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కు అసలు ఏమైంది? నమ్మిన వారే నమ్మక ద్రోహం చేశారా? లేదంటే శత్రువులేమైనా? దశాబ్దాలుగా చీకటి సామ్రాజ్యంలో బతుకుతున్న దావూద్ కు ఏమైంది? క్రిమినల్ కింగ్డమ్ ఇప్పుడు కుప్పకూలిందా? ఇంతకు ఏమైంది? ఓవైపు కరాచీలో విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం, మరోవైపు ప్రపంచమంతా ఈ వార్త కోసమే సెర్చ్ చేస్తోంది. అసలు దావూద్ ఇబ్రహీం ఎవరు? డాన్ గా ఎలా ఎదిగాడు? ఇండియన్ మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు? ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? ఈ వీడియోలో చూద్దాం. దావూద్ ఇబ్రహీం ముంబైలోని ఓ నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు. ఈలో అతను హజీ మస్తాన్ ముఠాతో సన్నిహితంగా ఉండేవాడు. అతనితోనే గ్యాంగ్ వార్ ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా దోపిడీ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతని పేరు క్రైమ్ రికార్డుల్లో మూత మోగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన హజీ మస్తాన్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్ మధ్య జరిగిన పోరు కారణంగా దావూద్ మరింత శక్తివంతంగా, ప్రమాదకరంగా మారాడు. హజీ మస్తాన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత దావూద్ డి గ్యాంగ్ ను స్వాధీనం చేసుకున్నాడు. అండర్ వరల్డ్ లో హజీ కంటే పెద్దవాడయ్యాడు. అలాగే డి గ్యాంగ్ వ్యవహారాల్లో క్రికెట్ బెట్టింగ్ కూడా ఒకటి. చాలా మంది భారత, వెస్టిండీస్, పాకిస్తాన్ క్రికెటర్లను ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టు చెబుతుంటారు. దావూద్ బాలీవుడ్ తోనూ సంబంధాలను కొనసాగించాడు. ఎందరో సినీ ప్రముఖులు అతనితో సన్నిహితంగా ఉండేవారు. కలిసి పార్టీలకు కూడా హాజరయ్యేవారు. అతను ఇతరుల పేరుతో పలు బాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించాడని చెబుతూ ఉంటారు. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దావూద్ తో చాలా కాలం ఎఫైర్ కొనసాగించిందని సినీ వర్గాల టాక్. తన నేర సామ్రాజ్యాన్ని పాకిస్తాన్ కు విస్తరించిన దావూద్ ఇబ్రహీం పాక్ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. దావూద్ పాకిస్తాన్ లోనే ఉన్నట్లు ఎన్ఐఏకు దావూద్ మేనల్లుడు అలీషా ఫార్కర్ గతంలోనే తెలిపాడు. మొదటి భార్యకు విడాకులిచ్చినట్లు దావూద్ అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నాడు. దావూద్ సోదరి లేడీ డాన్ హసీనా ఫార్కర్ కుమారుడే అలీషా. అతని నేతృత్వంలోనే క్రిమినల్ సిండికేట్ డి కంపెనీ ఇండియాలో అనేక నేర కార్యకలాపాలు, ఉగ్రదాడులకు పాల్పడింది. దావూద్ ప్రస్తుతం అబ్దుల్లా గాజీ బాబా దర్గా ఉన్న డిఫెన్స్ ఏరియాలో తన కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు ఫార్కర్ ఎన్ఐఏకు వెల్లడించాడు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం దావూద్ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేరాడు. దావూద్ చేరిన ఆ హాస్పిటల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారట. హాస్పిటల్లోని ఆ అంతస్తులో దావూద్ ఒక్కడే రోగి. కానీ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు నిజమనడానికి ప్రాథమిక ఆధారాలు లేవు. ఇదంతా వాస్తవమా లేక మీడియా పుకార్లా అనేది తేలాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడే ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్.